చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత దేవిసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి? ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి సరైనటువంటి సంబంధాలు లేవు కవిత గారికి. సో ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేయటం, నిన్ననే కాళేశ్వరం ఇష్యూలో కూడా ఆవిడ చాలా ఘాటుగా విమర్శించారు. రావు గారిని కావచ్చు, లేకపోతే సంతోష్ గారిని కావచ్చు, గతంలో జగదీష్ రెడ్డి గారిని కూడా అలాగే విమర్శించారు ఆవిడ. సో ఇవన్నీ కలిసి వచ్చి ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉందో ఆ లిక్కర్ స్కామ్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఈ వరుసగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆవిడ మాట్లాడుతున్నటువంటి తీరు తెన్నులు అన్నిటినీ పార్టీ విశ్లేషించి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా సార్? తప్పకుండా అండి. ఎందుకంటే గత కొంతకాలంగా కవిత గారి మీద ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి లిక్కర్ లో ఆమెను అనవసరమైనటువంటి వేధింపులకు గురి చేసినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అటువంటి సందర్భంలో పార్టీ అంతా కూడా కవిత గారికి అండగా నిలబడి కవిత గారు ఎటువంటి తప్పులు చేయలేదనేటువంటి విషయాన్ని ప్రపంచానికి గాని అందరికి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే ఇటీవల కవిత గారు కొన్ని అభిప్రాయాల్ని వివిధ ప్రెస్ మీట్ల ద్వారా తెలిపినటువంటి అంశాన్ని కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే కవిత గారు మా పార్టీలో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక నాయకురాలు. తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ బతుకమ్మ అనేటువంటి పండుగ విషయంలో కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి కావచ్చు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకురాలు. కాబట్టి డెఫినెట్ గా ఆమె ఏమైనా మాట్లాడినప్పుడు వాటి విషయంలో ప్రజల మీద దాని ప్రభావం ఉంటదనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటువంటి పార్టీలో ఇటువంటి పరిస్థితి రావడం ఎవరికైనా బాధాకరం. అయినప్పటికీ కూడా పార్టీ క్రమశిక్షణకు లోబడి, ఎందుకంటే తను మాట్లాడినటువంటి మాటలు ఏవైనా ఉంటే అవి పార్టీ అంతరంగికంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగ వేదికల ద్వారా చర్చించడం అనేటువంటిది సరైంది కాదని పార్టీ భావించి ఇలా మా కేసీఆర్ అధినేత గారు సస్పెన్షన్ చేయాలని నిర్ణయించినటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది కేవలం సస్పెన్షన్ మాత్రమే. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ గా, పార్టీ నాయకులుగా మేమందరం కూడా స్వాగతిస్తామనేటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అసలు గత కొంతకాలంగా ఆవిడకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఇష్యూలో ఆవిడ దీక్ష చేశారు. అక్కడ కూడా ఆవిడ పార్టీ జెండా కానీ ఎజెండా కానీ ఏది తీసుకోకుండా సొంతంగా జాగృతి తరపున చేసినటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఆమెని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించినప్పుడు కూడా కనీసం సపోర్ట్ చేయలేదు బీఆర్ఎస్ నేతలు అనే ఒక రకమైనటువంటి అది కరెక్ట్ కాదండి. మల్లన్న గారు కవిత పట్ల దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి మాటల్ని నాతో సహా అనేక మంది మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఖండించారు. మా సోషల్ మీడియాలో విషయంలో కానీ మిగతా వాళ్ళందరూ కూడా సీరియస్ గా కవిత మీద వచ్చినటువంటి ఏ ఆరోపణలు అయితే మల్లన్న గారు చేసిందో ఇది సరైంది కాదు, మహిళల పట్ల అట్లా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదని మేమందరం కూడా ఖండించలేదనేటువంటి విషయం సరైంది కాదు. అయితే తెలంగాణ జాగృతి ఇప్పుడే కాదండి, సంవత్సరాలుగా కూడా ఏవైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని పిలిచేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది మేధావుల్ని, కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంత సాంస్కృతిక సైనికుల్ని ఆమె పిలిచేటువంటి అవకాశం ఉంటది. వాటి మీటింగ్లకు అనేక మేము కూడా పోయినాం. సోమాజిగూడలో మరి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చి అభయస్తం అనేటువంటిది పెట్టి మొత్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించేటువంటి క్రమంలో జాగృతి సమావేశం పెడితే రౌండ్ టేబుల్ మీటింగ్ లో మేమందరం కూడా పాల్గొన్నాం. అట్లాగే నీటి విషయంలో జరిపినటువంటి రౌండ్ టేబుల్లో కూడా అనేక మంది పాల్గొన్నాం. పిలిచినప్పుడు డెఫినెట్ గా అక్కడ అవసరాల కొద్దీ వాళ్ళు ఎవరెవరిని విలువాలనేటువంటి సంస్థ నిర్ణయించుకొని పిలుస్తారు తప్ప జాగృతి సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ అండి. కవిత గారు ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ క్యాడర్ మీటింగ్ లో పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేసింది. కానీ జాగృతి సమావేశాల్లో టీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం అనేటువంటిది చాలా తక్కువ, రేర్. కాబట్టి తెలంగాణ జాగృతి నిర్వహించినటువంటి సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు రాలేదు అని అనేయడం అనేటువంటిది ఆ సంస్థకు సంబంధించినటువంటి విషయాలు తెలియక కొందరు చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప అది కరెక్ట్ కాదండి. కానీ సింగరేణి కాలనీస్ కి సంబంధించినటువంటి గుర్తింపు సంఘంలో కూడా ఈమెను పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఒక వెర్షన్ వస్తా ఉంది సార్. నిజమే కదా అది? ఆమె దానికి కూడా అంటే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఒక జాగృతి విభాగాన్ని వేసేటువంటి ప్రయత్నం ఒకటి చేసినట్టుగా ఇటీవల కనబడ్డది. అట్లాగే హెచ్ఎంఎస్ అనేటువంటి సంస్థతో
మరి కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ టీబీకేఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కూర్చొని వారు నిర్ణయించుకొని ఆ కొప్పుల ఈశ్వర్ గారిని పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అంతే తప్ప అదేమో తీసేయడం పెట్టడం అనేటువంటి అంశం కాదు. బహుశా ఎందుకంటే ఆ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒపీనియన్స్ ను సరైనటువంటి రీతిలో క్యారీ చేయనటువంటి నేపథ్యంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అండి అది. ఎందుకంటే కేసీఆర్ గాని మా కేటీఆర్ గాని వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి అంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం. బహుశా నిర్ణయం పట్ల కవిత గారికి ఒక రకంగా విషయం పట్ల ఏకాభిప్రాయం లేకపోవచ్చు. వారు తర్వాత లేఖ కూడా రాసినటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాలని పదే పదే ప్రెస్ మీట్లలో ప్రస్తావించడం, ముఖ్యమైనటువంటి నాయకుల మీద పనులు చేయడం, అలిగేషన్స్ పెట్టడం అనేటువంటిది ఇది పార్టీ క్రమశిక్షణ చర్యకు వస్తుందని భావించి కేసీఆర్ గారు నిన్న మొత్తంగా కూడా అనేక మంది నాయకులతో చర్చించి అనేక మంది అభిప్రాయాలు తీసుకొని చివరకు పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని నిర్ణయించినటువంటి విషయం ఇప్పుడే ఒక గంట క్రితం మా అందరికి కూడా తెలిసింది. కాబట్టి ఇది ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం కూడా సపోర్ట్ చేయాల్సింది. దీని మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే తప్పకుండా పార్టీకి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ సస్పెన్షన్ అయినటువంటి కవిత గారు కూడా ఈ సస్పెన్షన్ మీద ఆమె స్పందించి తాను వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బహిష్కరణ కాదు, కేవలం సస్పెన్షన్ మాత్రమే. కాబట్టి దీన్ని అంత సీరియస్ గా రాజకీయ పార్టీలలో ఇవి సాధారణంగా జరిగేటువంటి సమస్యలే. అయితే కవిత గారు ఒక సీనియర్ నాయకురాలు, మా అధినేత గారి కూతురు కాబట్టి సహజంగానే సమాజంలో ఒక చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గారు ఎవరికైనా ఒకే నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక నాయకునిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాలి. యాక్చువల్లీ విభేదాలు స్టార్ట్ అవడానికి అంటే కవిత గారికి పార్టీకి మధ్యలో విభేదాలు ఈ గ్యాప్ రావడానికి కాస్తంత ముందు కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. రీజనల్ పార్టీస్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో కానీ తమిళనాడులో కానీ రీజనల్ పార్టీస్ చాలా బాగుంటాయి, మన దగ్గర అసలు రీజనల్ పార్టీసే లేవు, కొత్త పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ తర్వాతనే ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది ఏమనంటున్నారంటే కావాలని చెప్పేసే కూతుర్ని ఇలాగా దూరం పెట్టి పార్టీకి ఆ తర్వాత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఆమె సొంత పార్టీ పెట్టుకుని ఎదిగేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకే ఆయన ఆ క్రమంలో భాగంగానే చేస్తున్నారని కొంతమంది మాట్లాడారు. దానికి ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేము మొదటి నుంచి కూడా ప్రాంతీయ అస్తిత్వాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ టీఆర్ఎస్ అండి. తర్వాత బీఆర్ఎస్ గా మారినప్పటికీ కూడా స్థానిక అస్తిత్వాలని సమున్నతంగా గౌరవించాలి, అస్తిత్వ పోరాటాలకు మద్దతు పలకాలి, చిన్న రాష్ట్రాల పోరాటాలని సమర్థించాలని మా లక్ష్యంగా ఇది అనేక సందర్భాల్లో కూడా మేము అనేక రాష్ట్రాల్లో కూడా అటువంటి భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం, కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భం మీకు తెలుసు. కాబట్టి ఇవాళ జాతీయ పార్టీలు రెండు కూడా జాతీయ పార్టీల పేరు మీద ఇవాళ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రాంతీయ పార్టీలను అణిచేటువంటి క్రమంలో భాగంగా ప్రాంతీయ అస్తిత్వాలను కూడా దెబ్బతీసి ఒకే జాతి, ఒకే భాష, ఒకే తిండి, ఒకే బట్ట, ఒకే ట్యాక్స్, ఒకే ఎన్నిక, ఒకే అధ్యక్షుడు అనేటువంటి పేరు మీద మొత్తంగా కూడా స్థానిక అస్తిత్వాన్ని ఇవాళ ఒక ప్రమాదకరమైనటువంటి రీతిలో నెట్టేటువంటి ఒక పరిస్థితి చేస్తున్నటువంటి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రాంతీయ పార్టీలు నోరు తెరవాలి, ప్రశ్నించాలి, అడగాలి, ఫెడరల్ స్ఫూర్తి కోసం ఫైట్ చేయాలనేటువంటి విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాం, స్పష్టంగా ఉన్నాం. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు. ఇలా రెండు జాతీయ పార్టీలు కూడా మేము జాతీయ పార్టీగా పెట్టుకున్నప్పటికీ కూడా మాది ప్రాంతీయ పార్టీ. మేమేమి ఇంకా జాతీయ పార్టీగా ఎదిగేటువంటి సందర్భాలు లేవు. మమ్మల్ని ప్రాంతీయ పార్టీగానే ప్రజలు చూస్తున్నారు, జనం కూడా చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడానికి ఇవాళ జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి దాదాగిరిని డెఫినెట్ గా మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రాంతీయ పార్టీలు ఎవరున్నా వాళ్ళకి సహకరించడం కానీ వాళ్ళ భావజాలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ రాజకీయ కార్యాచరణను బట్టి, వారు ఎంచుకున్న భావజాలను బట్టి డెఫినెట్ గా సందర్భాల్లో మేము సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా ఈవిడ, లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతారా, లేదు అంటే కొత్తగా పార్టీ పెడతారనే చర్చ కూడా నడుస్తుంది. మీకున్న అనుభవంతో మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? దీని వెనకాల అసలు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఏమైనా ఉన్నారా? ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారండి. కవిత గారు క్లారిటీ ఇస్తారు దీని మీద. కాంగ్రెస్ వెనక ఉండి చేయిస్తున్నది అనేటువంటిది చాలా మంది భావిస్తా ఉన్నారు. బీజేపీ
బీజేపీ ఎందుకంటే బీజేపీ అనేక సందర్భాల్లో బీజేపీ పైన ఆమె ఎక్కువ పెట్టింది కాబట్టి ఆల్టర్నేట్ ఏముంది అని అనుకుంటారు. కానీ కవిత గారి మనసులో ఏముంది, కవిత గారు అసలు అటువంటి పార్టీలకు పోతారా? ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఇక్కడ ఎన్ని దుర్మార్గాలు చేసినాయో కవిత గారికి తెలియంది కాదు కదండి. కాబట్టి వారు ఏ పార్టీలకు పోతారు, ఎందుకు పోతారు అనేటువంటిది భవిష్యత్తు రాజకీయపరమైనటువంటి నిర్ణయం వారే చెప్పాలి. మేము వారు ఏ పార్టీలకు పోతారు అనేటువంటి విషయాన్ని మేము ఎట్లా చెప్తామండి? అంటే మీకున్న రాజకీయ అనుభవంతో మీకేమనిపిస్తుంది? ఎందుకంటే వెనకాల ఏదో ఒక పార్టీ ఉండి చేయిస్తుంది అనేది కదా మీరందరూ చాలా మంది కామెంట్ చేస్తున్నది. డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మాకు శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఏముంటదండి, ఒకరికి రాజకీయ శత్రుత్వం ఉంటే ఇంకొకరికి రాజకీయ మిత్రులతో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాల్లో భవిష్యత్తులో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఉండరు కదా సార్. ఉండరు కదా, అందుకే చెప్తున్నా. అందుకే కాబట్టి భవిష్యత్ రాజకీయాలు ఎటు పోతాయి, ఎటు కలుస్తాయి, కవిత గారు వివరణ ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, లేకుంటే ఇంకొక పార్టీ పెడతారా, లేకుంటే ఇంకో ఏదైనా పార్టీలో కలుస్తారా అనేటువంటి విషయాలన్నీ కూడా ఇవి వేచి చూడాల్సినటువంటి అంశాలండి. ఇప్పుడు ఇది మొత్తానికి సస్పెన్షన్ అనేది టీ కప్పులో తుఫాన్ అనుకోవాలా, లేకపోతే నిజమైన తుఫాన్ గానే భావించాల్సిన అవసరం ఉందంటారా? నిజమైన తుఫాన్ ఏం కాదండి. ఇది డెఫినెట్ గా రాజకీయ పార్టీలో ఇటువంటి ఒడిదొడుకులు చాలా సహజమండి. అనేక రాజకీయ పార్టీల్లో ఈ ఒడిదొడుకులు వచ్చినాయి. మీరు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, ప్రాంతీయ పార్టీలలో అప్పుడో ఇప్పుడో ఇటువంటి ఒడిదొడుకులు తీసుకురావడానికి కొన్ని శక్తులు చాలా తీవ్రంగా పనిచేస్తాయి. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి కానీ, పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి కానీ, పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికి కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎప్పుడూ జాతీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి. దీన్ని తట్టుకొని డెఫినెట్ గా మేము నిలబడగలుగుతాం. ఎందుకంటే 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో అనేక ఒడుదుడుకులు వచ్చినాయి. అనేక మంది పోయినరు, అనేక మంది వచ్చిండ్రు. పుట్టిన తొలినాలలోనే దీన్ని చంపేస్తామని చెప్పిండ్రు. మొన్న ఎన్నికలు అయిపోయినాక ఇక బీఆర్ఎస్ ఉండదు, ఎమ్మెల్యేలు అందరూ అందులోకి వెళ్ళిపోతారు, ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్నారు. ఇవి ఏమీ జరగలేదు కదా. అంటే దీనికి కారణం ఏంటంటే మాకు బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఇలా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, జగదీష్ రెడ్డి కానీ, లేకుంటే ఇంకా చాలా మంది, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు కానీ, ఎస్సీ కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు కానీ, ఇట్లా అనేక మంది అనేక రకాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ఒడిదుడుకుల్ని తట్టుకొని ప్రజల పక్షం నిలబడి మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం కేసీఆర్ నాయకత్వంలో డెఫినెట్ గా మా అందరికీ ఉందండి. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి సార్, ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆస్తి గొడవలు, ఆస్తి తగాదాలు ఏవో ఉన్నాయి కుటుంబంలో, అవే బయటకు వచ్చినట్టున్నాయి. దానికి సంబంధించి నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా? నాకైతే అటువంటి సమాచారం లేదు. ఆస్తి గొడవలకు సంబంధించిన ఆస్తి గొడవలు ఉంటాయండి, ఏముండే. ఇప్పుడు కేసీఆర్ గారైనా, కేటీఆర్ అయినా, కవిత గారైనా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు. రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే ఆస్తిపరమైనటువంటి సమస్యలకు ఏమైనా అడ్డొస్తాయా? వారికి ఎవరికి న్యాయపరంగా రావాలనేటువంటి వాటా వాళ్ళకు వస్తుంది. ఇది ఆస్తిపరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆస్తి కోసం అంత దేవుడు ఆడేటువంటి వ్యక్తులు కూడా ఆ కుటుంబంలో లేరండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.